సార్ ముందు మనకి ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, అసలు అది ఎవరెవరికి వర్తిస్తుంది, దాని గురించి ఒకసారి మనకి క్లియర్గా చెప్పండి సార్. షూర్ అండి. బేసిక్గా ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అండి. సో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఇది ఎవరికి వర్తిస్తుందంటే, చూడండి, ఒకప్పుడు ప్రైవేట్ ల్యాండ్స్ కొన్నవాళ్ళు, గ్రామ పంచాయతీ లేఅవుట్లో ప్లాట్స్ కొన్నవాళ్ళు, ఇవన్నీ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ అంటారండి వీటికి. సో ఈ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ ఏంటంటే రెగ్యులరైజ్ చేయడానికి గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ లాంచ్ చేసిందండి. సో రీసెంట్గా ఈ 31 మార్చ్ 2020లో ఒక జియో పాస్ చేసిందండి, జియో 131 అని. సో ఈ జియో 131లో రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ ఏమున్నా కూడా గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసుకోమంటుందండి. సో బేసిక్గా చూడండి, లేఅవుట్స్లో రకరకాల లేఅవుట్స్ ఉంటాయి. హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుందండి. బిఫోర్ హెచ్ఎండిఏ ఒకప్పుడు హుడా లేఅవుట్ ఉండేవండి. దాని తర్వాత హెచ్ఎండిఏ పరిధి దాటిన తర్వాత ఫ్రీ జోన్ అంటారండి. ఫ్రీ జోన్లో మనకి డిటీసీపీ లేఅవుట్స్ వస్తాయండి. సో హెచ్ఎండిఏ, హుడా అండ్ డిటీసీపీ లేఅవుట్స్కి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎందుకంటే పక్కా గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అవి. ఇవి కాకుండా జనాలు ఏం చేశారంటే చాలా వరకు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ కొన్నారండి. ఒకప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, పర్మిషన్ తీసుకోకుండా నేనే రోడ్స్ వేసి బిట్స్గా అమ్మేసుకున్నాను. సో దానికి ప్రైవేట్ ల్యాండ్స్ అంటారు, అంటే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అంటారు. సో అది దానికి అప్రూవల్స్ ఉండవు బేసిక్గా. సో అలాంటి ప్లాట్స్కి మనం అప్రూవల్ తీసుకోవాలండి. అంటే గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది, మీకు చెప్పాను, అది దట్ ఈస్ వాట్ ఎల్ఆర్ఎస్ అండి. ఎస్. సో ఈ ఎల్ఆర్ఎస్కి సంబంధించి ఇప్పుడు ఒక అదైతే నడుస్తుంది. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందంటారు? చూడండి, బేసిక్గా ఎల్ఆర్ఎస్ అనేది ఇప్పుడు ఈ 31 మార్చ్ 2020లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఇప్పుడు కొత్తగా మనకి ఇష్యూ చేశారండి, జియో 131. సో అది ఎవరికి వర్తిస్తుందంటే 26 మార్చ్ 2020 బిఫోర్ కొన్న ల్యాండ్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది, ఏంటంటే మీ కొన్న ల్యాండ్స్ని మీరు రెగ్యులరైజ్ చేసుకోండి అని. సో దానికి ఒక నామినల్ అమౌంట్ పెట్టింది. ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి కదండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో సింగిల్ ప్లాట్ అయితే 1000 రూపీస్ అండి, అదే లేఅవుట్ అయితే 10,000 రూపీస్ పే చేసి రిజిస్టర్ చేసుకోమని గవర్నమెంట్ ఒక ఇష్యూ చేసిందండి. సో చాలా వరకు జనాలందరూ రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని స్లాబ్స్ పెట్టిందండి. బేసిక్గా ప్లాట్ వాల్యూ ఉంటుంది, గజాల్లో చూస్తే 3,000 రూపాయల కన్నా తక్కువ ఏదైనా ప్లాట్ ఉంది అంటే గవర్నమెంట్ 20% ఛార్జెస్ ఫీజు పే చేయాలి. అదేవిధంగా 3,001 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యన 20% పెట్టిందండి గవర్నమెంట్. సో అలాగా డిఫరెంట్ స్కీమ్స్ పెట్టింది. అదేవిధంగా ఈ మనకి ఒక 50,000 రూపీస్ దాటేటట్టుగా అయితే 100% ఫీజు పెట్టిందండి గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ చేసుకోవడానికి, రెగ్యులరైజ్ చేసుకోవడానికి. సో మనకి గవర్నమెంట్ ఒక డిస్కౌంట్ పీరియడ్ ఇచ్చిందండి. ఈ 31 మార్చ్ లోపల పే చేసుకుంటే వాట్ ఎవర్ ఎల్ఆర్ఎస్ ఫీజు ఉంటుందో 25% డిస్కౌంట్ ఇస్తున్నారండి. అంటే ఎంత అమౌంట్ అయినా వాట్ ఎవర్. అండ్ సపోజ్ 1,00,000 రూపాయలు మనం ఎల్ఆర్ఎస్ ఫీజు పే చేయాలి, 25% డిస్కౌంట్, 25,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాం. అగైన్ 31 మార్చ్ దాటిన తర్వాత యాజ్ యూజువల్గా పే చేయాలండి, మొత్తం పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ ఎల్ఆర్ఎస్ చేసుకోవడానికి ఒకవేళ చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి అసలు? ఎస్. సో ఇది రైట్ క్వశ్చన్ అండి. చాలా జనాలు ఏమనుకున్నారంటే ఆ తర్వాత చూసుకుందాం, నెక్స్ట్ ఎల్ఆర్ఎస్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదండి. సో అంటే దీనికి ఒక పర్టికులర్ డేట్ అనేది మెన్షన్ చేస్తారు. ఆల్రెడీ అప్పుడు కొంత టైం ఇచ్చిందండి రిజిస్టర్ చేసుకోవడానికి. అందరు నాకు తెలిసి మ్యాక్సిమం 90% రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారండి. 10% అంటే అవేర్నెస్ లేకో లేదా క్యాజువల్గా పర్లేదు తర్వాత చూసుకుందాం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ ల్యాండ్స్ కానీ మీరు రెగ్యులరైజ్ చేయకపోతే, అట్లీస్ట్ రిజిస్టర్ చేయకపోతే మీరు ఫ్యూచర్లో అది అమ్మలేని పరిస్థితి, రిజిస్ట్రేషన్స్ అవ్వవు వాటికి. సో వాళ్ళు ఫేస్ చేయవలసి వస్తుందండి. ఓకే. ఒకవేళ చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే అపార్ట్మెంట్ అయినా లేకపోతే ఏదైనా ఎట్లా అయినా కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎట్లా ఫేస్ చేయాల్సి వస్తుంది? అంటే ఫేస్ చేయాలంటే చూడండి, నేను ల్యాండ్ కొన్నాను, అన్ఆథరైజ్డ్ ల్యాండ్ కొన్నాను అంటే అన్అప్రూవ్డ్ ల్యాండ్. సో ఈరోజు నేను ఎల్ఆర్ఎస్ స్కీమ్ పే చేశాను కాబట్టి ఇది రెగ్యులరైజ్ అయితే నేను ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎంతకైనా అమ్ముకోవచ్చు అండి. నేను అసలు రిజిస్టరే చేయలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సపోజ్ నేను నా ల్యాండ్ మిమ్మల్ని అమ్ముదాం అనుకుంటున్నాను, సో అది రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేయదండి.
గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయదు అసలు. నా ప్లాట్ నేను అమ్మలేని పరిస్థితి ఈరోజు. ఓకే. సో అది ఇప్పుడు చూడండి, అపార్ట్మెంట్ అంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. సో ఎల్ఆర్ఎస్ ఈజ్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ల్యాండ్స్. ల్యాండ్. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ అమ్మలేకపోతే దానికి సంబంధించి మరి గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్? మళ్ళీ నెక్స్ట్ ఎల్ఆర్ఎస్ ఎప్పుడు లాంచ్ చేస్తారో మనకు తెలియదండి. ఓకే. తెలియదు. సో అది లాంచ్ చేసినాక అది మనం అప్లై చేసుకొని అది కట్టిన తర్వాత మళ్ళీ మనం సేల్ చేసుకోవడానికి ఉంటుంది. అప్పటి వరకు ఉండదు. అంతేనండి. బేసిక్గా చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూస్ ఒకప్పుడు గవర్నమెంట్ వాల్యూస్కి చాలా తేడాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ ఒకప్పుడు గవర్నమెంట్ వాల్యూ 1000 రూపీస్ ఉండేది, ఈరోజు 3000 ఉందండి. సో ఈరోజు నేను ఎల్ఆర్ఎస్ ఈ ఫీజు ఆ 3000 మీద పే చేస్తున్నాను. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 10 years తర్వాత ఎల్ఆర్ఎస్ లాంచ్ చేసింది అనుకోండి, ఆ రోజు ఆ 3000 30,000 అవుతుంది. అవును. సో పెనాల్టీ ఛార్జెస్